హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. ఇవాళ మనం నాటుకోడి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ బాగా కడిగేసి పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత నేనైతే నాటుకోడి కాబట్టి కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో వేసి 6 విజిల్లు వచ్చేలాగా ఉడికించుకోవాలి. 6 విజిల్లు ఉడికిన తర్వాత చికెన్ ఇలా ఉంది. ఉడికిన చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్, చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర వేసి బాగా కొంచెం వేయించుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కొద్దిగా కరివేపాకు అవన్నీ వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగా దూరగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత బాగా ఉడికించిన చికెన్ని ఎత్తి మసాలాలు వేసి బాగా కలపాలన్నమాట. ఇలా మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలన్నమాట. ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇలాగా ముక్కలకంతా మసాలా పట్టేలాగా కలపాలన్నమాట. కొద్దిగా గరం మసాలా కూడా వేసి కలపాలి. ఇలా వాటర్ అంతా పోయేలాగా కలిపేసి కొద్దిగా టేస్ట్కు తగ్గ ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు చూసుకొని కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కొద్దిగా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.